ఆదివారం దినాన నైవేద్యంకి మీరు స్పర్శకాన్ని ఆటపాడుతుందని ఆటపాడుతూనే దీపవృక్షం 6వ భాగం నేర్చుకున్నాం.
దేవుడు ఇచ్చిన విశ్రాంతి దినాన్ని బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తూ పెట్టిన బిడ్డల్ని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని దేవుడు మరి నేను మనసారా కోరుకుంటూ దీపవృక్షము అంటే దీపస్తంభం మనం ఎన్నో పాట నేర్చుకుంటాము, 5వ భాగం నేర్చుకుంటున్నాం. దేవుడు నేర్పిస్తున్నారు. చీకటి ఎక్కడుంటుందో దీపస్తంభం అక్కడ ఉంటుంది. అది మనం నేర్చుకుంటున్నాం. మరి దేవుడు ఒక ఛాయారూపకంగా మోషే గారితో మొదటి రాకడలో ఆయన నివసించడానికి, దేవుడు ప్రజలతో నివసించడానికి ఒక స్థలము కావాలని దేవుడు టెబర్నికల్ అంటే ప్రత్యక్ష గుడారం ఒక ఛాయారూపకంగా ఇచ్చారు. అది నిజంగా మనిషిలో జరిగేలాగా దేవుని సన్నిధి మనిషికి రావాలి అంటే అలా వచ్చినప్పుడే దేవుని కోసం మనం రావడానికి పాపాన్ని, శాపాన్ని, ప్రతి బంధకాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తాడు ఆ మనిషిని. దేవుని దగ్గర ఆ పాపముని, ఆ శాపము అంటే తల్లిదండ్రుల పాపాలు పిల్లల ఒడిలో పోస్తానని చెప్తున్నాడు ఇర్మియా 32:18. అవి ఏంటంటే ఆ మనిషిని వేధిస్తూ ఉంటాయి. ఆ మనిషికి తరతరాలు 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారుల మీదకి రప్పిస్తాను అని వాక్యం చెప్తుంది. కథాజ్ఞలో నిర్గమాకాండంలో దేవుడు చెప్తున్నారు, 23లో చెప్తున్నారు, నన్ను ప్రేమించే వారిని, నా ఆజ్ఞలు గైకున్న వారే నన్ను ప్రేమించేవారు అంటున్నారు. ఏంటి? ఎవరు వాళ్ళు? దేవుని ఆజ్ఞలు గైకున్నవారు. దేవుని ఆజ్ఞలు ఏంటి? దేవుని మాటలు. దేవుడు ఒక నిబంధన చేశాడు. భార్యాభర్తలకు ఎలాగైతే నిబంధన ఉంటుందో, ఏముంటుంది నిబంధన? మాట వినాలని, నువ్వు నా దానివి, నా వాడివి అనే ఒక సంబంధం. అలాగే దేవునికి మనకి, దేవుని బిడ్డని అని ఒక సంబంధం. ఎలాగా? దెయ్యం బిడ్డనా? దెయ్యం పనులు చేస్తారా? పేరేమో దేవుని బిడ్డ, పనులేమో దెయ్యం పనులు చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? దెయ్యము దేవుడి మాటలు వినలేకపోయి దానికి ఆటంకాలు అనేకమైన మనుషుల ద్వారా, లేకపోతే నువ్వు పరిశుద్ధంగా లేవనుకో, నీలోనే దెయ్యం వేధిస్తూ ఉంటుంది. తలంపుల ద్వారా, నిద్ర ద్వారా, సోమర్పణం, బద్ధకం, విసుగుదల, కోపం, చిరాకు, ఇవన్నీ కూడా దేవుని వాక్యం వినకుండా చేస్తాయన్నమాట. కాబట్టి అవన్నీ పక్కన పెట్టించడానికి దీపస్తంభము అనే దూతని దేవుడు తీసుకొచ్చారు యేసయ్యని. యేసయ్య మొదటి రాకలో దీపస్తంభముగా ఆయన పనిచేశాడు. యెహోవా దేవుడు మరి దేవుని సన్నిధిలో వస్తాను కాబట్టి నాకు ఒక స్థలము, నాకు పరిశుద్ధ స్థలాన్ని, ఎలాగో అంటే మీ ఇష్టం వచ్చినట్టు కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్టు కట్టమన్నాడు. ఆ విషయాలన్నీ కూడా మోషే గారితో మాట్లాడారు. ఎందుకంటే మోషే గారు రాజరికాన్ని విడిచిపెట్టి తనకున్నదంతా రాకుమారుడిగా తన బ్రతకవలసిన ఆ బ్రతుకుని విడిచిపెట్టి మరి ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఒక బాధ్యత వహిస్తాను. బానిసత్వంలో ఉన్న బిడ్డల కోసం, పాపంలో శాపంలో ఉన్న బిడ్డల కోసం నేను నిలబడతాను. ఒక తీర్మానం చేసుకున్నాడు. నీకేమైనా తీర్మానం ఉందా? నేను నిలబడతాను. మీకేమైనా తీర్మానం ఉందా? నేను నిలబడతాను. నా కుటుంబం నశించిపోతున్నది, నా గ్రామం, నా దేశం నశించిపోతుంది, నేను నిలబడతాను అని ఉందా? నా సాక్ష్యం ఎందుకు చెప్తున్నాడంటే, మంచం కింద కొంచెం కింద నీ సాక్ష్యం ఉంచొద్దు అని చెప్తున్నాడు దేవుడు. మత్తయి సువార్తలో చెప్తాడు, దీపస్తంభం మీద పెట్టమంటున్నాడు. కాబట్టి మోషేనైతే మరి ఆ ఫరోలోజు చంపించేద్దాం అనుకుంటాడు. కానీ చక్కగా ఒక రాకుమార్తె చేతులకు ఎదుగుతాడు. పెరిగి రాకుమారుడి బిడ్డగా ఉండాలనుకుంటాడు. ఉండడానికి అర్హత ఉంది, యోగ్యత ఉన్న బిడ్డ. నేను అటువంటి ప్రజల దగ్గర ఉండడం కంటే నేను దేవునితో ఉండడం నేను భాగ్యంగా ఎంచుకుంటున్నాను
చాలామంది చెప్తున్నాడు. దేవుడు మాటలు వినకుండా అది చేస్తున్నారు. దెయ్యాన్ని కాల్చాలి. మనము పోరాడినది శరీరంతో కాదు, లోకనాథులతో ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అంటే ఆ పోరాటము మనిషిలో ఉంటుంది. ఆ మనిషిలో ఉంటే ఆ దురాత్మల సమూహం ఒకటి ఉండదు, సమూహమే ఉంటుంది. అందుకని పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు నోరు వాటర్ కూడా వెళ్ళట్లేదు గొంతులో. అలా వెంటనే ఫోన్ చేసినప్పుడు వెంటనే దురాత్మల సమూహం నోట్లోంచి వెళ్ళిపోయిందని ఆ దర్శనముతో ఉంది ఆయన చెప్పాడు. ఎందుకంటే ప్రార్థన 3 నుంచి 6 వరకు దేవుని సన్నిధిలో చేస్తున్నా ఒక్కరోజు మిస్ అయిపోయినందుకు సాతానుడు దారిలోని ఆ చిన్న సందు దొరికిందంటే చిన్న తప్పుకి. ఏం తప్పది? 3 నుంచి 6 వరకు ప్రార్థన చేయడం ఆపేడు ఆ రోజు. అది దేవుని మాట వినలేదు. ఆ మాటకి ఆ 2వ రోజు వెళ్ళేనందువలన వెంటనే ఏం జరిగింది? ప్రిస్కిల్లా ఏం చేస్తున్నావు? వెంటనే అది దూరి ఏం చేసింది? నోట్లో నీళ్లు దిగకుండా ప్రాణం పట్టుకుంది. అధికారం. ఎందుకంటే రోమ 10:10 ఉంటుంది, మీకు తెలిసిన వాక్యం. ఏంటది? నీతి కలుగునట్లు. నీతి కలగాలంటే నోటుతో కాదు, హృదయంలో ఇప్పుడు విశ్వసిస్తున్నారు. నీతి కలగాలంటే వింటున్నారు, హృదయంలో విశ్వసిస్తున్నారు. నిజమే, నేను వాక్యం అనే ఆ దీపం అనే వాక్యమే దీపమైంది, నీ త్రోవలకు అది వెలిగిస్తుందే ఉంది. కీర్తనాకారుడు 119 కీర్తనలో చెప్తున్నాడు, 105వ వచనంలో, ఆ వాక్యము నీ పాదాలకు దీపం అని అంటే నిన్ను నడిపిస్తుంది. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. నా నీడు మరి చెయ్యాలి. నువ్వు నాకేం చెప్పి నడిపిస్తాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు నడిపిస్తాడు. నడిపిస్తున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నేను నడిపిస్తున్నప్పుడు అది హృదయంలో నువ్వు ఇప్పుడు విశ్వసిస్తున్నావు అంతే. కానీ రక్షణ కలగాలంటే, అంటే నువ్వు దేవుని రాజ్యానికి రావాలంటే, దేవుని సన్నిధి నువ్వు అనుభవించడానికి నువ్వు వేచి ఉండాలి. ఇవన్నీ కూడా సహించుకుంటూ, ఇవన్నీ కూడా దేవుడు బిడ్డల మీదే ఆడు గర్జించి సింహంలాగా తిరుగుతూ ఉంటాడు. ఎవరిని మృంగుదనా అని చెప్పి పాతాళము నోరు తెచ్చుకొని ఉందంట ప్రతి ఒక్కరిని అగ్నిగుణంలో తీసుకెళ్ళిపోవడానికి. దేవుడు పిల్లల దగ్గర దుష్టుడు అలాగా గర్జించి సింహంలా తిరుగుతూ ఉంటాడంట. కాబట్టి మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవడం. ప్రార్థన, సహవాసము, రొట్టె విచ్చినందుకు మీరు ఎడతెగక ఉండండి అని అపోస్తల బోధలో మనం పెరుగుతున్నాం. అపోస్తలు 2:42 ఆ యేసే శరీరము రక్తం అనేది ఒక ఛాయారూపంగా ఉంది, కానీ విప్పబడిన వాక్యం అనేది నువ్వు హృదయంలో విశ్వసిస్తున్నాం. కానీ నువ్వు నోటుతో ఒప్పుకోవాలి. నువ్వు నోటుతో ఒప్పుకోలేదనుకో, నువ్వు హృదయంలో విశ్వసిస్తున్నావు, కానీ నీ వెనక ఉన్నవి నువ్వు చేసిన తప్పుడు ఆలోచనలు, నువ్వు దేవునికి సేవకులకి హాయ్ బాయ్ అని హ్యాండ్ ఇచ్చి చెప్పింది చేయకుండా, వింటానని చెప్పి వినకుండా నిర్లక్ష్యంగా ఉండడం, అది దేవునికి ఇష్టం లేదు. అప్పుడే సాతానుడికి బలం వచ్చేస్తుంది. నువ్వు సాతాను పార్టీయా లేకపోతే దేవుని పార్టీయా? సాతానుకు బలం ఇచ్చేటట్టు ఉంటావా? దేవునికి బలం ఇచ్చే బిడ్డగా? దేవుని బిడ్డలో యవ్వన కాలం మంది పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని చెప్తున్నారు. వారి అమ్ముల బదులు బాణాలు ఉంటాయి కదా, అక్కడ బాణాలు ఉంటాయి. ఇలా తీసి అలా దడే మన సాతాను గడికి బాణంతో కొట్టాలి. వాక్యం అనే బాణం. నీకు వాక్యం తెలియాలి. వాక్యం అంటే దేవుడు. వాక్యం ఒక్కటే నీకు గుర్తులేదనుకో, దేవుడు నీలో లేడు, నువ్వు నమ్ముకున్నా వేస్టే. ఆ దంచి తీసిన ఒలిగల నూనె అనేది లేదు, అందుకే అది ఆరిపోతుంది. ఆ దీపం అంటే వాక్యం గుర్తుండట్లేదు. దేవుడు విప్పి చూపిస్తున్నాడు.
దేవుని రాజ్యం మర్మముగా ఉంది. ఒక నిబంధన గ్రంథం అది. ఆ నిబంధన గ్రంథము మూసివేసి ఉంది మొదటి రాకడలో. పాత నిబంధనలో దేవుడు మళ్ళీ వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడు? విప్పి ఆ ప్రవచనాలు, ఉపమానాలు నీకు అర్థమయ్యేలాగా ఇప్పి చూపిస్తున్నాడు. ఇప్పి నీకు అట్టిపండు తొక్క తీసి తినిపించి చూపిస్తున్నాడు నీకు. ఇది నువ్వు దేవుని రాజ్యం వెళ్ళడానికి అంటున్నా సరే, నేను సైతాన్ పార్టీ, దేవుడు, లోకం రెండు ఉంటాయి. చెడు వ్యసనాలు, చెడు సహవాసంలో మూర్ఖులు ఈ తరం వరకు వేరే ఉండమంటే నువ్వు వాళ్ళతో ఉండి ఇలాగుండి ఆడబుద్ధులు నీళ్ళు తెచ్చుకొని ఆడ పాపాలు, ఆడ శాపాలు, ఆడ దరిద్రం అంతా అంటించుకొని పర్వాలేదులే ఏసే శరీరం రక్తం నేను తీసుకోను అది తీసుకున్నప్పుడు దిద్దుబాటు చేసుకుంటారు. ఇవి నోటితో ఒప్పుకుంటారు. రక్షణ కలిగినట్లు వాక్యం ఏం చేస్తే దులుపుకొని వెళ్ళిపోవడం కాదు. నేను అనుకుంటాను నా దేవుడు నా కుటుంబం కోసం, నా వంశం కోసం 1000 కాలం వరకు నేను దీవెనకరంగా ఉంటాను. నా దేశానికి, నా గ్రామానికి, నా సంఘానికి నేను దీవెనకరంగా ఉంటాను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్తూ నా వారిని అందరినీ నేను తీసుకెళ్తాను అని ఎస్తేరు తన వంశంలో ఉన్న వాళ్ళందరి కోసము, తన రాజ్యం కోసము రాణిగా ఉండి 3 రోజులు ఉపవాసం ఉంటుంది. ఏమి తినకుండా, పశువులు కూడా ఎవరు ఏమి తినకుండా. మరి యోనా కూడా అలాగే ఉపవాసం ఉంటాడు. ఒక తీర్మానం దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఒక తీర్మానం మీద పరిశుద్ధాత్మ దేవుడే ఆయన ఈడ్చుకొని వెళ్ళాడు. ఆకాశము నుండి తెరవబడింది. బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగింది అది. ఆకాశము తెరవబడి ఒక పౌలు అనే పరిశుద్ధాత్మ దేవుడు శరీరంతో ఉన్న పౌలు, ఆ శరీరముతో ఉన్న ఆ పౌలు వచ్చి పరిశుద్ధాత్మ శక్తి వలనే ఆయన అలా ఉపవాసం ఉండగలిగాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ శక్తి రావాలంటే వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తాడు. అన్ని జనులతో సహా పరిశుద్ధాత్మను పొందుకున్నారు పేతురు వాక్యం చెప్పుకుంటుంటే. అలాగా మరి జనుగుడిలో జరిగింది. పింకి, మరి ఎవరు ఎస్తేరు, అలాగే మరి ఇంకా అనేక మంది అక్కడ రాములు, వీళ్ళందరూ కూడా దేవుడు వెనిల్లా పింకి వాళ్ళు దేవుని బిడ్డలకు రాదు. దేవుని బిడ్డలకు కాదు. కాకపోయినా స్త్రీలు పిల్లలిద్దరు వాళ్ళిద్దరు దేవుని బిడ్డలు కాకపోయినా ఏం జరిగింది? దేవుని బిడ్డలు కాకపోయినా దేవుని ఆత్మతో దేవుడు నింపాడు, దేవుడు అభిషేకించాడు, వాళ్ళు అభిషేకించాడు. అది ఎక్కడుందో అపోస్తల కార్యము 44 ఉంటుంది. అది 44 వచనంలో 10:44 వచనంలో ఉంటుంది. అక్కడ చూద్దాము ఆ మాట. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 44 వచనంలో పేతురు మాటలు ఇందులో చెప్పుచుండగా అతను బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. వినబడుతుందా? అక్కడ బోధ పేతురు గారు చెప్తుంటే బోధ విన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. సున్నతి పొందిన వారితో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము ఎవరికి వచ్చింది? అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడెను. అన్య జనులు, దేవుడు తెలియదు వాళ్ళకి, ఏసు ఎవరో తెలియదు. విగ్రహారాధన చేస్తున్న అన్య జనులు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రాణం పెట్టాడు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మతము, కులము, భేదం అనేది మనుషులకు ఉంది కానీ దేవుడికి లేదు. అవన్నీ పెట్టుకుంటే మనుషులే. కానీ దేవుడు మొదటి రాకడ నుంచి 2వ రాకడ ప్రకటన గ్రంథంలోని ఆయన అంచె దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనుషులందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తానని ఉంది అపోస్తలుల 2:17. కాబట్టి పేతురు గారు అక్కడ వాక్యం చెప్తుంటే ఏం జరిగింది?
సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందెను. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు. బాప్తిసం తీసుకుంటే అపోస్తలుల 2:38 ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారని ఉంది. పొందుకున్న వెంటనే వరము పొందుకుంటారని ఉంది. కానీ వీళ్ళు బాప్తిసం తీసుకోలేదు. యేసయ్యని ఆకర్షించారు. ఆకర్షించడం వల్ల ఆ బాధలు కష్టాల కోసం వచ్చిన వాళ్ళు దేవుని సన్నిధి ఉంది, మంచి వాక్యం చెప్తున్నారని వచ్చారు. నేను అక్కడ మెసేజ్ చెప్తున్నప్పుడు దేవుడు అందరినీ కూడా దేవుని ఆత్మతో వాక్యం ద్వారా నింపారు. వాక్యంలో ఏలయగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచు వాళ్ళు భాషలతో మాట్లాడుతూ ఏం చేశారు? దేవుని ఘనపరుస్తున్నారు. అంటే భాషలతో మాట్లాడడము ఎవరికి అర్థమవుతుందని విన్నారు మొన్న? దేవునికి అర్థమవుతుంది, సాతానికి అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థమవుతుంది? మనుషులకు కూడా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోయినా ఇక్కడ చూడండి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని దేవుడు త్రోసిపుచ్చే దేవుడు కాదు. మనుషులు ఇది మతము, అది కులము, ఇది వీళ్ళకి తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళ పేదవాళ్ళు, వీళ్ళకేమో ఈ క్యాన్సర్ ఉంది, ఈ కుష్ఠరోగం ఉంది. దేవుడు వీళ్ళందరినీ బాగు చేశాడు. కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళని కౌగులించుకున్నాడు. తెలుసు కదా, వాక్యాలు చూశారు, సినిమాలు చూశారు. నేను 5వ క్లాస్లోనే కరుణామయుడు సినిమా చూసి చాలా నేను వేసుకున్న ఫ్రాక్ అంతా తడిసిపోయింది. అలాగే నేను ఏడ్చాను. ఏంటది? దేవుడు మాటలు వినగా పరిశుద్ధాత్మతో దేవుడు అలా నింపారు. ఎక్కడ లేని కన్నీరు వచ్చేస్తుంది ఆ వాక్యం వింటే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక వేదన ఉంటుంది. అయ్యో నా పాపాల కోసము దేవుడు కుమారుడు రారాజు బిడ్డ దేవుడు మహిమనంతగా విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఆయన మానవాళి రక్షణ కోసము ప్రాణం పెట్టాడా? ఎందుకంటే పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ. మనం ఇవన్నీ నేర్చుకున్నాం. మేక కానీ గొర్రె పేటలు కానీ లేకపోతే ఏ నదిలో మొలడం కానీ పాపక్షమాపణ లేదు. పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ. ఎలాంటి దేవుడు నీవు కలిగి ఉన్నావు? నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? ఒక్కరికైతే దేవుడు మాట చెప్తున్నావా? దేవుడు చాలా గట్టి పనిష్మెంట్ ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుని జ్ఞానం పెట్టుకొని వినాలి. దేవుని జ్ఞానం అనే వాక్యాన్ని దేవుని కలిగి ఉండడం అంటే ఏంటంటే దేవుని జ్ఞానంతో ఒక్క తప్పైనా నేను చేస్తున్నా తొల్లి ఆడాలి. ఒక్క తప్పు నీ వల్ల జరుగుతుంటే అది ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోవాలి. కళ్ళు తేలేయాలి. నోటితో ఒప్పుకోకపోతే కళ్ళు తేలేసుకొని ఉంటావు. నువ్వు కళ్ళు తిప్పుదామన్నా ఆడ అలా కళ్ళు పట్టుకొని రెక్కలు పట్టుకొని లాగి మరి ఊపేస్తున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని తొల్లి ఆడాలి. కావాలంటే ఉపవాసం ఉండాలి. దేవుని సన్నిధిలో అటు ఇటు తిరుగుతూ నైట్ టైం ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థన చేయాలి. నైట్ టైం నీకు మెరుగు వస్తుంది. 1 గంట నుండి 2 గంటల టైంలో లేచి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఒప్పుకోవా. బంధకాలను దేవా నన్ను విడిపించేయ. నేను నరకానికి వెళ్ళను. పాతాళం నోరు తెచ్చుకొని ఉంది. నేను వెళ్ళను. నీ పరువు తీయను. దేవుని సేవకులు పరువు తీయను. ఎంత విడమర్చి నాకు అట్టిపడి తొక్క తీసి నాకు పెడుతున్నా నేను ఊసేస్తున్నా. నోట్లో ఉన్న పెట్టింది నేను ఊసేస్తున్నా. నీ పిల్లలు అలా ఊసేస్తే ఏంటవుతుంది? పిల్లలు నువ్వు ఊసేస్తే ఏంటవుతుంది? ప్రేమ పిల్లల నోట్లో నీకు తినిపిస్తుంటే నువ్వు ఊసేస్తుంటే ఏడవుతావు? ఏడవుతావు చెప్పు. నోట్లో నుంచి ఊసేస్తుంటే ఏడవుతావు? నువ్వేం చేస్తావు? అలా ఖాళీ కడుతూ పడుకోబెడతావా? నువ్వు తిని వరకు ఆ తల్లి ఏడుస్తుందా లేదా? నేను తింటానమ్మా అంటే ఏడ్చేస్తావు. పడే లంపగా వేస్తావు.
వేస్తావు కదా. నేను తింటున్నాను, నువ్వు అబద్ధాలు ఆడతావా? చెప్పు. అబద్ధం ఆడితే నీ కడుపు కాలిపోద్ది. కాళ్ళు చేతులు పంచేలు నడవలేవు. ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా నడలేవు. ఇంకా నోట్లో ఏరెట్టుకుని అమ్మ అమ్మ అనుకుని పొంగెట్టుకుని తిరుగుతావు. మనిషి ఎదగలేదు అని అంటారు, జడ్డి పిల్ల అని అంటారు. అంటావా లేదా? ఎంత బాధపడుతున్నావు? ప్రసవేదం కదా పిల్లలకి అన్నావు కదా. ఇప్పుడు దేవుడి పిల్లలకు అనే వయసు 70-80 సంవత్సరాలు వచ్చేసిన ఇంకా దేవుడి కోసం తెలుసుకోకపోతే, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు అంటుంటే నేను వింటున్నానని అబద్ధాలు ఆడచ్చా? సాధారణంగా ఆడిస్తాడు అబద్ధాలు, తెలుసా? వెంటనే చేతులైతే ప్రమాణం చేయాలి. ప్రమాణం చేసి యాకోబు 4:7 ప్రకారం, దేవా నీకు లోబడుతున్నానయ్యా, నేను నిర్లక్ష్యం ఉండనయ్యా, నన్ను క్షమించయ్యా. యేసు నామములో బయటికి కొమ్మలు అడ్డమొస్తున్నాడంటే నీకు నిద్ర రాదు. నేను వెళ్ళకుండా చేస్తుంది ఆ గురువులు ఎత్తేస్తున్నాడు. గోధుమలు తీసుకెళ్ళిపోయి గురువులు ఎత్తేస్తున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు గర్జించే సింహంలాగా. ఎవరిని మింగుదాం? ఒప్పుకొని విడిచిపెట్టలేదు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వద్దులేడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడు అన్నది వాక్యం. ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు ఒప్పుకోవట్లేదు, విడిచిపెట్టలేదు, చేసిన తప్పే చేస్తావు. పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉంటాను. నమ్ముకుంటా వేస్తే నమ్ముకున్న వాళ్ళు ఎవరు వెళ్ళరు దేవుడి రాజ్యానికి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అంచె దినాల అందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తున్నాడు. వాక్యం అనే దేవుడిని కలిగి ఉండాలి. వాక్యం వింటున్నప్పుడే నీకు అవిశ్వాసం కలుగుతుంది. అవిశ్వాసం కలుగుతుంది. నోటితో నువ్వు అప్పుడే ఒప్పుకోవాలి. వాక్యం వెళ్ళడంతోనే వెలుగు. వెలుగంటే దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. వాక్యం అనే దేవుడు నీ కాళ్ళ దగ్గరకు వచ్చాడు. అందరి దగ్గరకు వచ్చాడా? నీ దగ్గరకు వచ్చాడు. నేను ఎంత ప్రేమిస్తాడో అర్థం చేసుకోవాలి. నీ పిల్లలు నువ్వు ఎంత ప్రేమిస్తుంటావు? నీ పిల్లలు నీ మాట వినకపోతే నువ్వు ఎంత ఏడుస్తావు? చక్కగా ఉండిపెట్టి నువ్వు తినకపోతే ఎంత ఏడుస్తావు? ఎవరి కోసం నేను కష్టపడుతున్నాను, నువ్వు పెట్టింది తినకపోతే ఎలా నువ్వు బాగుపడతావు? ఎలా ఎదుగుతావురా? ఎలా నువ్వు చదువుకుంటావురా? చదువుకోవడానికి జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం రావాలంటే మంచి పోషక పదార్థాలు అన్నీ తినాలి. అలాగే వాక్యం, చెప్పబడిన వాక్యం అది వెళ్ళడవుతోడనే నీకు అది వెలుగు వచ్చినప్పుడు, ఆ తెలుగు లేని వారికి తెలుగు కలిగిస్తుంది. ఆ తెలుగు రావాలంటే ఒప్పుకొని అక్కడికక్కడే విడిచిపెట్టాలి. 1 యోహాను 1:9 ఉంటుంది. చూడండి, అలా మోసపుచ్చుకోకూడదు. 1 యోహాను రాసిన పత్రిక పాపములు నేను చెయ్యలేదని నువ్వు అనుకుంటే ఏం జరుగుతుంది? వెంటనే అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలకు జనకుడు సాతాను. 1 యోహాను 1:1 చాలాసార్లు మీకు చెప్పాను. మాటలు మీరు నేర్చుకోవాలి. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాను. నేను కూడా పాపంలో శాపంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. దేవా, నీ సన్నిధి నాకు కావాలి, నీకు ఇష్టం లేదు నాలో నుంచి తీసే అని దేవుని సన్నిధిలో అడగాలి. పాట పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి మన మీద వచ్చినప్పుడు అడగాలి. రోజు ఆ పని చేయాలి. నువ్వు ఇంట్లోని సన్నిధిలో దేవుని శక్తిని పొందుకొని నీ ఇంటిలోకి వెళ్ళినా సరే అది వర్క్ అవుతుంటుంది. నువ్వు మూర్ఖుల ఈ తరంలో నువ్వు వేరవా? అప్పుడు నువ్వు అలా ఉన్నప్పుడు సాధారణతో నువ్వు రాజీ పడిపోయావు అనుకో. దురాత్మల సమూహం ఉన్న మనిషికి నువ్వు రాజీ పడిపోయావని అనుకో, దేవుని సన్నిధి నీలో నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఇంకా దేవుని సన్నిధి ఉన్నదని అనుకుంటావే తప్ప నీలో ఏ శక్తి ఉండదు. నువ్వేమంటున్నా సరే వర్క్ అవుతుంది. ఎందుకంటే దేవుడు మోసం చేశాడు, ద్రోహం చేసే ఇస్తారే దేవుదలాగా. దేవుని బాహటకి సిలువ వేస్తున్నావు, అందరి ఎదుట సిలువ వేస్తున్నావు. దేవుడు బిడ్డ అని చెప్పి నువ్వు అపవిత్రంగా కనబడుతున్నావు. అందరికీ ఏమంటున్నారు? మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుడిని మనలను పవిత్రులుగా చేయను. ఒప్పుకుంటేనే ఆయన పవిత్రులుగా చేస్తాడు. నువ్వు ఒప్పుకోలేదనుకో, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల, నేను చూస్తున్నానే, నేను వింటున్నానే, ఏం జరిగింది అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని నోటితో చెప్తున్నా. మళ్ళీ ఆ సాతాన్ని నిలబెట్టుకోవాలి. అది ఒప్పుకుంటే పోతుంది, లేకపోతే
ఇదిగో నేను పాపము చేయలేదని చెప్పుకొని నేడలా ఆయన అబద్ధికుడిగా చేయవారు మొదము దేవుడినే నువ్వు అబద్ధికుడిగా నువ్వు చేసేస్తున్నావు. అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడా నీకోసం? ఆయన అబద్ధికులుగా చేయవారు మొదము మరి ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే దేవుడు నీతో ఉండడు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించట్లేదు. గ్రహించకుండా అబద్ధాలు ఆడతాడు. అబద్ధాలకి జరగదు సాతాను. ఆ సాతానే వెంటనే ఏంటంటది, మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా నేను చెయ్యట్లేదు అని చెప్తే ఏంటి, దేవుడు అబద్ధికుడిగా నువ్వు చేస్తున్నావు. అంటే దేవుడు ఇంకా మీ దేవుడి పిల్లల్ని ఎలా తయారవుతావు? నీ ద్వారా నీ ప్రసవ వేదన ఎలా వస్తుంది? నీ కుటుంబము సంఘము 1000 తరాల వరకు ఎలా దీవెనలు వస్తాయి? 3-4 తరాల వరకు శాపమే నాకు కావాలి. నేను అబద్ధాలే ఆడతాను, అస్తమానికి నేను ఒప్పుకోకుండా నేను విడిచిపెట్టకుండా చేస్తానంటే 1000 తరాల వరకు దీవెన వద్దా? కావాలయ్యా అని ఒప్పుకోవాలి. నాకు కావాలయ్యా 1000 తరాల వరకు నేను దీవెనకరంగా, నువ్వు చచ్చిపోయినా నీ కోసం 1000 తరాల వరకు నీ కోసం చెప్పుకుంటారు. అందరూ చెప్తారు ప్రాణం పోయినా అబద్ధం ఆడలేదు. దేవుని బిడ్డ అంటే అలా ఉండాలి. అది ఎక్కడ ప్రకాశిస్తుందట? చీకటిలో. నీ కుటుంబం చీకట్లో ఉంది, నీ గ్రామం చీకట్లో ఉంది, దేశం చీకట్లో ఉంది. అందుకే నేను దీపస్తంభంగా వాడుకోవాలని దేవుడు ఇష్టపడే నీకు ఇలా వివరించి చెప్తున్నాడు. అప్పుడు అన్ని జనుల మీద సహితము అని అంటారు. దేవుని ఆత్మతో నింపబడడం చూసి, వాళ్ళ భాషలతో మాట్లాడడం చూసి విభ్రాంతి నొందరంట. విభ్రాంతి నొందడం ఏంటి? ఆశ్చర్యపడిపోయింది. బాప్తిసం తీసుకోలేదు, దేవుడిని నమ్మలేదు, విగ్రహారాధన చేస్తారు, దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ప్రాణం పెట్టాడని తెలియదు. చూడు దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు, అంత ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడు నేను మోసం చేస్తావా? అన్నీ తెలుసు నీకు. బాప్తిసం తీసుకొని దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేశాడు. చనిపోయిన మనిషిని లేపాడు. ఆ హృదయాన్ని సాతాను పట్టేస్తే ఆ బంధకాల నుండి నేను విడిపించాడు. అందరూ చూసి అమ్మ నువ్వు ఎంత బాగున్నావు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత చక్కగా నీ దేవుడు నడిపిస్తున్నాడు అని మంచి సాక్ష్యం కలిగి ఉంది. మళ్ళీ సాతాను మాటలు, సాతాను సాక్ష్యం చెప్తే దేవుడిని అబద్ధికుడిగా నువ్వు చేస్తుంటే అది ఎంత పాపం? అది పాపమా మంచిదా? చెప్పమ్మా, పాపమేనా? కాబట్టి ఇంకా మరి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా, నీకు ఇష్టంగా నేను ఉంటానయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా, నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతానయ్యా, నీకు మహిమకరంగా నేను ఉంటానయ్యా అని చెప్పి మనము దేవుడిని అడగాలి. మొదటి రాకడలో దేవుడు ఒక దూతగా పంపించాడు యేసయ్యను. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఒక దూతని దేవుడు పంపించారు. నీవు కూడా యేసయ్యను పోలి నడవాలి అని చెప్పి మన వాక్యాలు ఏమో నేర్చుకున్న ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది. 4వ అధ్యాయము క్రీస్తుకు కలిగిన సంపూర్ణత గలవారముత వరకు అని నేర్చుకున్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రేమ కలిగి అంటే ఎవరి ప్రేమ? అది దేవుని ఆజ్ఞలు గైకున్నవారు. నువ్వు దేవుని ఆజ్ఞలు గైకున్నట్లేదు కదా, సాతాను గడికి అధికారం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞలు గైకుండమే ఆయన ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు తప్పిపోతున్నావు కదా అస్తమాటికి ప్రతి క్షణం కూడా. అందుకనే ప్రేమ లేదు. ప్రేమ లేక అబద్ధాలు చెప్తున్నాం. ప్రతి దానికి అబద్ధంలో ప్రేమించి జరిగించి వారు మండు అగ్నిగుండంలో పడిపోతారని ఉంది వాక్యం. ప్రకటన గ్రంథంలో 21:8, 22:15 ఇంకా చాలా చోట్ల ఉంది. అయితే ఇక్కడ ప్రేమ కలిగి ఇప్పుడు అలా అబద్ధికులుగా ఉంటే దేవుడి ప్రేమ ఉండదు. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎదగాలని ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. ఎదగాలి కదా. మరుగుజ్జుదాలో ఉంటే ఇంకా నేను పాలు తాగి పిల్లలకు అన్నీ నేర్చుకుంటానంటే చెప్పిందే మళ్ళీ
చెప్పవలసి వస్తుంది. చెప్పిన విషయాలు ఇవన్నీ చాలాసార్లు చెప్పినవే, చెప్పిందే మళ్ళీ చెప్పకపోతే కొత్త విషయం త్వరగా నేర్చుకుంటారు. ఈ విషయాలు మీరు ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు. సన్నిధి మీతో ఉంది కాబట్టి, సన్నిధి దగ్గర ఉంటున్నాడు కాబట్టి, ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడింది. తనలో ఉన్న ప్రతి అవయవం తన తన పరిమాణం చొప్పున పని చేయించుండగా, శరీర అవయవాలన్నీ కూడా అవయవంగా ఉండి పని చేయాలి. ఇంకా పని చేయకుండా దుష్టుడు అవయవాలుగా ఉన్నావు అనుకో, దుష్టుడు శరీరంలో అవయవాలుగా నువ్వు జాయిన్ అయిపోతున్నావు. సమాజానికి సైతాన అవయవాలుగా నువ్వు అయిపోతున్నావు. దేవుని అవయవాలు పక్కన పెట్టేసి అప్పుడు వేసే శరీరం క్షేమంగా ఉంటుందా? క్షేమం అంటే ఆయన ఒక అవయవం పని చేయలేదనుకో, ఆయన బాధ వస్తుందా? ఇప్పుడు నీకు చెయ్యి పని చేయట్లేదమ్మా, పడిపోయి సైతం కూడా తోసేసాడు, మోస చేయి వేయిపోయింది, నీ చెయ్యాలి ఏది అది పని చేయట్లేదు, అది ఇలా ఉండిపోతుంది. నువ్వు పని చేయగలుగుతున్నావు, వంట వండుకోలేకపోతున్నావు కదా, నీ భర్త వంట వండుతున్నాడు ఇప్పుడు నీకు. అక్కల్లో మంచోడు కాబట్టి చక్కగా వంట వండి పెడుతున్నాడు నీకు. ఆలోచించండి ఎవరి ఇప్పుడు అలాగా ఏసే అవయవాలు ఇంకా పోవడం ఉన్నారు. నీ ప్లేస్లో ఇంకొకరిని దేవుడు వాడుకుంటున్నారు. అనేకమైన చోట్ల దేవుడు వాడుకుంటున్నారు. ఈ వాక్యం విని యూట్యూబ్ ద్వారా అనేక మందిని దేవుడు వాడుకుంటున్నారు. నువ్వు పని చేయకపోతే దేవుడికి నష్టం లేదు, కానీ నీకే నష్టం. అది నువ్వు పని చేయకపోతే నీకే నష్టం. నువ్వు పని చేసినప్పుడు ఎలా ఉంటుంది? 1000 తరాల వరకు దేవుని తరం ఉంటుంది. సావుకులు ఏడుస్తారు, దేవుడు ఏడుస్తారు. అంటే ఏసే శరీరం అవయవాలుగా దేవుడు అవయవాలుగా మనం ఉండకపోతే, దేవుడు దుఃఖపడితే మనకు మంచిది కాదు. కాబట్టి ప్రతి అవయవం తన తన పరిమాణం చొప్పున పని చేయించుండగా ప్రతి కీడు వల్ల కలిగిన బలము చేత అతుకుపడి ప్రేమేందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్టు శరీరములకు అభివృద్ధి కలుగు చేసుకొనొచ్చున్నది. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు నీ శరీరము కరెక్ట్గా నివసిస్తుందంట. ఆయన కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను, ఎందుకు యెహోవాయనే గురి నిలబెట్టుకొని ఉన్నాను అంటాడు. తెలుసునా? కీర్తన దావీదు భక్తుడు అంటాడు, కీర్తన 16:8 కీర్తన 16:8 అదే చెప్తున్నారు. నేను గురి పెట్టుకొని దేవుని వైపు ఉన్నాను, కానీ నువ్వు గురి పెట్టుకొని సాధారణ క్రియల వైపు ఎందుకు తిరుగుతున్నావు? అన్నీ వింటూ నీతి కాలంలో హృదయంలో విశ్వసిస్తున్నావు, కానీ రక్షణ కలగాలని నోట్లో ఒప్పుకొని విడిచిపెడితే అది ఏలుబడి చేయదు. ఆ పాపం నుండి దేవుడు విడుదల ఇచ్చేసాడు. ఆ పాపం నుండి విడుదల ఇచ్చేసాడు. ఇంకా నువ్వు మళ్ళీ తాగుతావా లేదా అని చెయ్యి పెట్టమంటే చెయ్యి దుమ్మె మిగులుతుంది. ఇంకా అది అగ్గినే తెలుసుకున్నావు కదా. పాపం నుండి నిన్ను దేవుడు విడిపించినప్పుడు అమ్మో నాకు ఇక్కడ కాలిపోయిందని తెలిసింది కదా, మళ్ళీ పెడతాను, ఉండమ్మా ఉండమ్మా నేను చూస్తాను, ఉండమ్మా వీడమ్మా నాకు ఎలా పోతున్నావు అని అంటే ఏంటది దుమ్మె మిగులుతుంది. ఆ దుమ్ము కూడా లేదు ఒక ఆయనకి. రాజాప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇక్కడ వరకే లేదు, ఆ దుమ్ము కూడా వెళ్ళిపోయింది. దేవుడు సృష్టించాడు ఎంతో ప్రేమ, ఆయన పోలికతో నిన్ను సృష్టించాడు. ఆయన గుణాలు నీకు కావాలని ఆశపడుతున్నాడు. ఒరే మీ నాన్నకి మీ అమ్మకి లేవురా ఈ గుణాలు, ఈ గుణాలు నీకు ఎక్కడ నుంచి వచ్చాయి? ఈ దరిద్రం గుణాలు అది తిడతారా లేదా పిల్లలు చాలామంది? ఎక్కడ నుంచి వచ్చాయి? వాడే తెచ్చుకుంటాడు, వాడే చెత్తపనులు చేస్తుంటాడు. మంచి స్కూల్లో చదివితే చెత్త పిల్లలతో వెళ్ళి సాయంత్రం స్కూల్ నుండి రాగానే చెత్త పిల్లలాగా అడుగుతూ ఉంటాడు. ఎందుకు? దేవుడు లేక, సండే స్కూల్ లేక. చిన్నప్పటి నుండి పాలతో పెంచమని దేవుడు ఏంటి పాలు తాగే వయసు నుండి కూడా సమయాలు తన తల్లి ఆలయంలో విడిచిపెడితే దేవుడికి అప్పచెప్పింది. అలాగే దేవుడు పిల్లల దేవుడికి ఇవ్వాలి, మనకు కలిగిందంతా దేవుడికి ఇవ్వాలి. నాది, నా భర్త, నా పిల్లలు, నాది అన్నామంటే నీకేమీ ఉండదు. సో దుమ్ము కూడా వెళ్ళిపోయి ఒక వేలు అలాగే ఉండిపోయింది ఆ వేలు. ఎందుకంటే మామూలుగా చెప్తే వినరు, వాళ్ళకి బాగా తెలియాలి. ఆ చెయ్యున్నంతసేపు ఆ వేలు ఉన్నంత దాని వాల్యూ తెలియదు. అది వెళ్ళిపోయాక తెలుసు. కొంతమంది మరి అంత మూర్ఖులు ఉంటారు. అందుకని మూర్ఖులకి ఈ తరం వాళ్ళకి వేరే ఉండమంటారు. అందుకే ఆ దీప వృక్షం ఎక్కడ పనిచేస్తుందట, అటువంటి చీకటి దగ్గర, చీకటి ప్లేస్లో, అంటే చీకటిగా ఉండేది కదా దీప వృక్షము పనిచేస్తుంది. అతి పరిశుద్ధ స్థలములో అది పనిచేస్తుంది. అతి పరిశుద్ధంగా ఉన్నప్పుడు
ఎంత పాపం నుండైనా శాపం నుండైనా నేను విడిపించక దీపవృక్షంగా అనేక మంది వెలిగించే బిడ్డగా 1000 తరాల వరకు దీవెనకరంగా దేశానికి దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యెషయా 53:14 ఉంటుంది ఆ మాట. దేశంలో ఉన్నతంగా దేవుడు దీవిస్తాడట. ఆయనకు ఇష్టమైన ఉపవాసం. అటువంటి బంధకాల్లో ఉన్న వాళ్ళని నేను విడిపిస్తాను. ఎందుకంటే అటువంటి బంధకాల్లో నుంచి నేను అవన్నీ చెప్పిన మాట వినక, దేవుడి మాట వినక నేను అటువంటి బంధకాలకు నేను వచ్చాను. నేను అలాంటి వాళ్ళని విడిపిస్తాను అని ఒక ఆశ రావాలి. నా భర్త అటువంటి బంధకాల్లో ఉంటే, నా భర్త విషయంలో నేను ప్రార్థన చేసినప్పుడు నా భర్తకి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ శ్రమలన్నీ నేను పడ్డాను. బాగానే బొర్ర పందుల్లోకి ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. పంది చక్కగా చాలా స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది, ఇలా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆడతో ఉన్నవాళ్ళు బాధపడిపోతారు. పంది ఆ కొంపు అవన్నీ మనకు అంటుకుంటుంటే తాగి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పు? ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది. అది బొద్దల పందిలో గొల్లేస్తుంది, ఎక్కడ పడితే అవన్నీ పడుకోవాలి. అది కూర పారేసినా, మనుషుల్ని మీద పడిపోయినా, అది వచ్చే శుభ్రం దుడ్డుగా బాగా చేసినా ఏంటి అవన్నీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ పందితో ఉన్నవారికి, ఆ కుక్కతో ఉన్నవారికి, కుక్క స్వభావం దేవుని మాటలు వింటారు, మళ్ళీ వెళ్ళి కక్కితే తింటుంటారు. అన్ని మాటలు వింటారు, మళ్ళీ నోట్లో వేసేసుకోవడమే. ఆ కైలు తంబాకులు ఇవన్నీ. ఆ బాధ ఎవరు పడతారు? మూర్ఖుల గీతంలో వరకు వేరే అంటున్నాడు దేవుడు. పరిశుద్ధం ఉండకపోతే దేవుడిని చూడలేదు అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన కావాలి, ఆయనతో మన యుగాలలో ఉండాలి. మిగిలిన ఏవీ రావు, మనకు సంబంధించినవి ఏవీ రావు. మనం చెప్పడము, వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే తప్ప. అలాంటి మనిషిని దేవుడు ఆ పరిశుద్ధతలో దేవుడు విడిపించి చక్కగా సువార్థికుడిగా పిలిచి ఇప్పుడు పంజాబ్లోనే సాక్ష్యం. ఇప్పుడు సాక్ష్యం ఏంటుంది? జమ్మూ కాశ్మీర్ దగ్గర దేవుడు సువార్థికుడిగా వాడుకుంటున్నాడు. ఈ దీపస్తంభం ఏం చేసింది? ఆ వెలుగును ప్రకాశింపచేసింది. అదే 2 Corinthians 7:14 ఉండదు. ఏం మాటది? అవిశ్వాసుల భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులు అవుతారు. నేను పిల్లల కోసం మాత్రమే ప్రార్థన చేశాను. నా పిల్లలు అపవిత్రలోకి రాకూడదయ్యా. నాలో ఏ పాపం ఉందో నాకు తెలియవచ్చు అంటే టీవీ సైతాన్ని చూపించాడు దేవుడు. చిట్కాలు, నేరాలు, ఘోరాలు తప్ప నేను ఏమి చూడదు. కాబట్టి చిన్న పోర్టబుల్ టీవీ ఉన్న సైతాన్ని చూపించాడు దేవుడు. అది ఎప్పుడైతే నేను చిన్నప్పుడు 6వ నెల నుంచి నేను మా డాడీ రైల్వేలోని స్పెషల్ మెయిన్ డ్రైవర్గా ఆయన వర్క్ చేస్తుంటే, మేము రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో నేను 6వ నెలలో ఆ క్వార్టర్కి వచ్చానో ఆ క్వార్టర్ నుంచి దేవుడు చూపించారు. అక్కడ ఆ సాతాను నన్ను వెంటాడుతున్నట్టు. ఎప్పుడైతే నేను పెరుగుతున్న పాస్టర్ కూడా నా వైపు చూడలేదు. ఆ కళలో ఆస్తులు భాగము, దశభాగాలు ఇవన్నీ తీసుకొని రోజంతా పరిచయం చేసిన ఆయన చూడలేదు నన్ను. అక్కడ నన్ను రక్షించడానికి ఎవరు? ఆ సాతాను నుండి విడిపించేది ఎవరు? ఎవరిని రక్షించమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నారు. వారికి ఏమేమి పొదివి అడుగుదాం. ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుని మాటలనే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి ఒప్పుకొని నేను విడిచిపెట్టినప్పుడు అవన్నీ తప్పని నాకు తెలియదు. నా తల్లిదండ్రులు బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్, బాప్టిస్ట్ సంఘంలో నేను పుట్టి పెరిగాను. అలాంటప్పుడు ఆడ పాపాలు నాకు అంటుకోకుండా నేను చేసింది నాకు తెలియదయ్యా, నన్ను క్షమించు, నేను ఇక మీదట అలాంటివి ఏమీ చూడను. దగ్గరికి 24-25 సంవత్సరాల నుంచి నాకు అవి ఏంటో నాకు ఏమీ తెలియదు. అవి ఇప్పటికీ కూడా నాకు తెలియదు. అవి అన్నీ విడిచిపెట్టేలాగా ఎలా జరిగింది? అది ఎలా జరిగింది? ఆ కళలో ఏం జరిగింది? జలకన్యలో ఉన్న ఆ అందమైన ఆడపిల్లలా ఉంది, అందంగానే ఉంటుంది. లోక బబులోని స్త్రీ, అది టీవీ పేక ఉన్నది. దాన్ని వెళ్ళి ఏసై ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఏసై వచ్చి పెద్ద కత్తితో దాని పేకమని కొట్టేసరికి ఆ పేకమ దగ్గర, మొండు మొగ దగ్గర ఎప్పుడైతే పడిపోవడం నేను చూశానో అప్పుడు నుంచి నాకు తెలియదు పాపం నుండి అలా విడుదల వచ్చింది. నాకు ఆ శాపం నుండి నాకు అలా విడుదల వచ్చింది. నా పిల్లల మీద కానీ భర్త మీద కానీ ఆ పాపాలు ఏడు కూడా చేయకుండా, కుటుంబంలో నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు
ఆడప్పటికే చూస్తున్నారు. ఆడపాపలు నా దగ్గరికి రాకుండా నా దేవుడు కాపాడాడు. నా కుటుంబంలో నా కుటుంబాన్ని పరిశుద్ధపరిచాడు దేవుడు. నీకు వద్దా అలాగా? నీకు వద్దా? ఎవరో ఆడ పాపలు వాళ్ళ బీపీలోనే నాకు వచ్చింది, వాళ్ళ అలవాట్లోనే నాకు వచ్చాను, ఇంకా అవే చూసుకుంటావా? అవన్నీ ఆలోచన ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు చూపించి ఆ విడుదల ఇచ్చేస్తారు. నువ్వు చూడమని చెప్పినా ₹1,00,000 ఇచ్చినా సరే నేను చూడను, నేను దాని జోలు వెళ్ళను. ఎవరు నాటారు బీజము? దేవుని వలన పుట్టినవాడు. దేవుని వల్ల పుట్టినవాడు. నువ్వు దేవుని ఎలా పుట్టాడనే దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోగలవా? నువ్వు సాక్ష్యం చెప్పగలవా? దీప వృక్షంలాగా నువ్వు ఉండగలవా? అనేక మందిని వెలిగించే బిడ్డగా, అటువంటి బిడ్డల్ని వెలిగించడానికి, శాపము నుండి విడిపించడానికి, ఆ బంధకాల నుండి విడిపించడానికి దేవుడు నిన్ను ఆ విధంగా అభిషేకించాడు. బంధకంలో ఉన్న వాళ్ళు విడిపించడానికి మనం చెప్పుకున్న సాక్ష్యం యెషయా 61 పేదలకు సువార్తను ప్రకటించడానికి నిన్ను అభిషేకించాను. చెరలో ఉన్న వాళ్ళని, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి అభిషేకించానని నా భర్తకి ఇవ్వలేదు, నాకు ఇచ్చాడు. దేవా నేను తాగట్లేదు కదా, నాకు అలవాటు లేవు కదా, నేను పరిశుద్ధంగా నేను పుట్టాను కదా, దేవా నేను నమ్ముకున్నాను కదా, నాకు ఏ అలవాట్లు లేవు కదా అని నేను దేవుడిని అడగలేదు. నాకు ఎగిరి బాధ నేను అడగలేదు. నా పిల్లలు బాగుంటారు, మిగిలిన తరాల వరకు నేను దీవెనకరంగా ఉండాలని ఆశపడి దేవుడిని అడిగాను. దేవుడు ఇచ్చారు. ఎవరు పాపాలు అంటుకోకుండా, దుష్టుడు పుట్టకుండా తను తాను భద్రం చేసుకోమని వాక్యం. మొదటి 5:17 దుష్టుడు పుట్టకుండా తను తాను భద్రం చేసుకొని, ఎవరో భద్రత ఎవరో చూడట్లేదు. నేను ఇష్టపడుతుంటానంటే 139 కీర్తనలు కూర్చోవడం, లేవడం, నిలబడడం నేను చూస్తున్నాను జాగ్రత్త అంటున్నాడు. చూస్తున్నాను జాగ్రత్త. నువ్వు పరిశుద్ధంగా ఉంటే విడుదల పొందుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ పరిశుద్ధత నీ భర్తకు వెళ్ళి, నీ పిల్లలు, నీ కుటుంబం 1000 తరాలకు దీవెనకరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నన్ను దీపవృక్షముగా నీ సాక్షిగా అంటే చీకటిల దగ్గర అది పనిచేస్తుంది. దీపవృక్షం ఎక్కడ పనిచేస్తుంది? అది మనం నిర్గమాకాండంలో 25 ఆ వచనంలో మనం చూసాం. చీకటి ఉన్నప్పుడే అది సాయంత్రం 6 నుంచి ఉదయం వరకు అది వెలుగుతూనే ఉండాలి అన్నది. ఎందుకంటే అలాంటి ప్రార్థన మనం పడుకున్నా సరే ఆ దీపవృక్షము అలా ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అది ఇంగ్లాపల్లో మరి హోల్లేట్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు షాలోన్ రోజా ఆమె చూసింది. బలిపీఠం మీద ప్రార్థన చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే హస్టం గారు ఉదయం నుండి మాకు అందరికీ ప్రార్థన చేశారు. ఒక ఆమెకి 12 నుండి 3 వరకు దెయ్యం వెళ్ళకూడమైంది. అది ఎందుకు వచ్చిందో అన్నీ మాట్లాడుతూ వచ్చింది. కానీ అక్కడ నుండి కాసేపు ఉదయం వరకు పడుకున్నాం. ఇప్పుడు వరకు ఇంకా రెస్ట్ తీసుకోవట్లేదు అని ఆమె రూట్ మీద లేచి చూస్తే నేను పడుకునే ఉన్నాను. అప్పుడు ఉదయం లేచి చెప్తుంది, అసలుగా మీరు పడుకున్నా సరే మీరు ప్రార్థన చేస్తున్నట్టు నాకు దేవుడు ఇలా చూపించారండి. అంటే దాని అర్థం ఏంటి? ఆ దీపవృక్షం ఎప్పుడు వెలుగుతూనే ఉంది. ఆ చీకటి ఉన్న ప్లేస్లో అది వెలుగుతూ మండుచున్న దీపంలో వెలుగుతూ అనేక మంది ప్రకాశించేటట్టు ఆ బంధకాలు చెరలో ఉన్నారు. ఆ బంధకాలు ఆ ఊరు దేవత వచ్చేసింది. ఆ అమ్మాయి మీద ఉదయమే పరిశుద్ధాత్మ పొందుతుంది. 12 గంటల వరకు నైట్ ప్రార్థనకి మా ఆయన మెసేజ్ చెప్పాడు. ఆయన నాకు చిన్న టైం ఇచ్చారు, 10 నిమిషాలు ఇచ్చాడు ఆయన నాకు. దేవుడు చూడండి ఎలాంటి మనిషిని, ఎలాంటి బిడ్డని 7 సంవత్సరాలు ఇలా పొందుతా ఆయన పనిచేశాడు. ఎలాంటి మనిషిని దేవుడు బాగు చేశాడు. అన్ని అలవాట్లు నుండి చెడిపోయి పడిపోయిన మనిషిని దేవుడు లేవదీశాడు. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు మనిషిని. పాపిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది, అది పాపక్షాపణ ఇస్తుంది ఉంది. నీతిమంతులుగా ఉండదా? అప్పుడు నీ ప్రార్థన వెళ్తుంది, బహుబలమైనది. అది నీ పాపక్షాపణ ఇస్తుంది, నీ భర్తకి ఇస్తుంది, నీ బిడ్డలకి ఇస్తుంది, నీ భార్యకి ఇస్తుంది, నీ ఇంట్లో వాళ్ళకి. నువ్వు ఎక్కడ అలాంటి వారికి నువ్వు అడుగు పెట్టావనుకో, నిన్ను దీప స్తంభంగా మార్చి అనేక మంది కుటుంబ
కుటుంబాలు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మంది కుటుంబాలు వెలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకు దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నారు. అందుకు నీ సాక్ష్యం అలాగే దీపవృక్షం లాగా అందరికీ వెలిగించేటట్టు ఉండాలి. అందుకే నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడు నమ్ముకున్నాను కదా, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, అది కుదరదు. దొంగ వెళ్ళిపోయాడు కదా, అలా కుదరదు, అలా అవ్వదు. అందరూ అలాగే అనుకుంటారు, కానీ అది అలాగ అవ్వదు. తండ్రి ప్రణాళిక ఎవరి పట్ల ఎలా ఉందో అలాగే జరుగుతుంది. ఆ టైంలో తండ్రి చిత్తం అలా ఉందో అలాగే జరిగింది. ఆయన ఇష్టం, అది మన ఇష్టం కాదు. మనం ఆలోచించుకోవడానికి మన ఆలోచనలు ఏమీ సక్సెస్ అవ్వదు. దేవుడు ఆలోచనలో నువ్వు ఉన్నావా లేదా, దేవుడి దృష్టిలో ఉన్నావా లేదా. ఒక చూడండి, కుక్క తింటది సిల్వర్ పాత్ర, మనం కూడా సిల్వర్ పాత్రలోనే, స్టీల్ పాత్రలో, మనం వెండి పాత్రలో తింటారు, బంగారు పాత్రలో తిన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అన్నప్రాసం చేశారు మొన్న, వెండి గ్లాసు, వెండి ప్లేటు, వెండి చక్కటి చక్కటి ఇలాగే మంచి గిన్నె. అంటే నేను చెప్తుంది ఏంటంటే, కొండ ఉంటుంది టీ గ్లాసు, అది తాగుతారు, అది ఇరిగిపోతుంది. అట్టపెట్టు దాంట్లో కాఫీ తాగుతాం మనం, టీని దాన్ని ఎలా నలిపేసి తీసుకొస్తాం. నువ్వు ఏ పాత్రగా ఉన్నావు, ఇన్ని పాత్రల కోసం ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఏ పాత్రగా ఉన్నావు, అప్పటికప్పుడు వాడబడి విసిరేసి కట్టున్నావా, బంగారు పాత్రలా ఉన్నావా, దాన్ని దాచుకుంటారా, మానేస్తారా. అది లోపల పడిపోయినా, అది ఏమైపోయినా సరే, ఆ వెండి పాత్ర అయినా అది ఎంత వాల్యుబుల్గా ఉంటుంది, ఎంత విలువైన పాత్ర ఉంటుంది. అందుకే నీ ఘనమైన పాత్రగా నన్ను వాడుకోవడమా, నీ చేతిలో ఒక బలమైన ఆయుధంగా నన్ను వాడుకో, బలమైన ఆయుధంగా వాడుకో. ఈ ఆయుధం ఏంటి? సర్వంగా కవచాలు. ఈ వాక్యమనే ఖడ్గం, విప్పబడిన వాక్యం, దీన్ని దెయ్యం జరుస్తుంది. దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం, శరీరంతో కాదు. శరీరంలో నేను బాధపడుతున్నారా? త్వరగా చచ్చే నువ్వు అంతసేపు కూర్చుంటావేంటి? శరీరానుసారమైన మనసుతో నువ్వు బాధపడుతున్నావు. జాగ్రత్త, ఆత్మానుసారమైన మనసుతో ఉండు. నేరేడు పళ్ళు తెచ్చిచ్చాడు. ఎప్పుడైతే నువ్వు లాభపడ్డావో మీరు తినని భాస్వం గారు అని చెప్పించాడు, నువ్వు భయపడిపోతున్నావు. ఇది నీ పరిస్థితి. చెప్పమ్మా, ఆలోచించవా? ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావా? శరీరాసాలకు భయపడదు, కానీ ఆత్మను శరీరము అగ్నిలో పడవేవానికి నువ్వు భయపడు అని నాతో చెప్పాడు దేవుడు. నన్ను కూడా ఒకప్పుడు నా భర్త నన్ను అలా కంట్రోల్ చేస్తున్నప్పుడు నేను వాక్యం చెప్తుంటుంటే, ఉండు నేను చెప్తాను. నా ఆత్మీయ బిడ్డ ఫస్ట్ ఆయన, నా ద్వారా దేవుడు రక్షించుకున్నాడు, నన్ను ఒక పాత్రగా చేసుకున్నాడు, ఒక ఘనమైన పాత్రగా, చేతిలో బలమైన ఆయుధంగా నన్ను వాడుకున్నాడు. ఆ విషయంలో నన్ను వాడుకున్నాడు కాబట్టి నేను చెప్పగలను. నేను వాడుకోడా? నా ద్వారా నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నా బిడ్డగా ఉన్న ఆత్మీయ బిడ్డగా ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు వాడుకోరా? ఆ దాన్నే విశ్వాసము అంటారు, దాన్నే నిరీక్షణ అంటారు. శ్రమయందు ఓర్పు కలిగి ఉంది, ప్రార్థన పట్టుదల కలిగి ఉండమని చెప్తున్నాడు రోమపత్రికలో పౌలు గారు. ప్రార్థన పట్టుదల ఉండాలి, శ్రమయందు ఓర్చుకోవాలి. దేవుడు ఓర్చుకున్నాడు. ఏసీ ఇవన్నీ చేసి చూపించాడు. నాకు ఏ శ్రమ వచ్చినా ఏసీ చూస్తాడు. అది సిలువ మీద ఎన్ని నా కోసం దెబ్బలు తిన్నాడు, నేను అన్న మాటలకి, నేను చేస్తున్న పనులకి అని చెప్పి ఏమి చూపించలేదు. ఆ టీవీ విషయాలు చూపించాడు అంతే. అన్నీ ఒప్పుకుంటున్నా, దేవుడు చూపించడం ఏమీ లేదు. ఆ టీవీ అది చిన్నపిల్లలు, ఇల్లు, స్కూలు, చచ్చిదమ్మ నాకేం తెలియదు. అలా మా డాడీ పెంచారు. నాకు దేవుడు అన్నీ నేర్చుకున్నాను. నేను పాస్ అవుతున్నా నాకు తెలియదు, నాకు ఇన్ని విషయాలు తెలిస్తే నాకు తెలియదు, ఇప్పటికీ నాకు ఏం తెలియదు. ఈ పిల్లలకి ఏం చెప్పాలయ్యా అని నేను రోజు ఏడుస్తూ ఉంటే ఇక్కడ నిలబెట్టి చెప్పిస్తుంటాడు అంతే. అది మొత్తం 10-20లో ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని కూడా అలా నిలబెట్టుకొని మిమ్మల్ని వాడుకుంటాడు. నాకేం తెలియదు, నాకేం రాదు అది ఎప్పుడు అనకూడదు. అది సాధారణ బుర్రలో దొలుస్తా చెప్తా ఉంటాడు. సాధారణ నేను అలా వేధిస్తూ ఉంటాడు. నీకేం రాదు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు దేని పని కోసం అంటారు. నన్ను ఒకప్పుడు అలాగే ఏమనివ్వరు, అలాగే పెంచారు కూడా. మేము అన్నీ తెచ్చిపెట్టేస్తాం కదా, బయటికి వెళ్ళి పని లేదు, చక్కగా రాణిలో బ్రతకడమే. ఇంకో ఈ సంబంధం చక్కగా చేసుకో
దేవా నీ ఇష్టమే నీ చిత్తమే అని అన్నామే తప్ప దేవుడిని అడగలేదు. కానీ ఒక ప్రణాళిక, నేను దేవుడికి లోబడ్డాను బట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు లేవలెత్తే దేవుడు. ఎటువంటి పాపంలో, శాపంలో, ఎటువంటి కష్టంలో, ఎటువంటి కన్నీరులో, ఎలాంటి ఊగులలో కూరుకుపోయినా దేవుడు విడిపించే దేవుడు. అది మతము కులము భేదము లేదు, దేవుడికి లేదు. అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన, అందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ విప్పబడిన వాక్యంలో ఈ దీప వృక్షము పరిశుద్ధ స్థలంలో నేను నివసించడానికి మీరు నాకు అవసరం, మీరు అలాగే జీవించాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడే దేవుడు ఎవరిగలరు అంటే అక్కడే ప్రత్యక్ష గుణాలు తయారైపోతుంది. మీరు ఎక్కడ నిలబడదు, ఎందుకంటే దేహము దేవునికి ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. మీరు ఎరుగరా, నీ దేహమే దేవునికి ఆలయమే ఉంది అంటే నీళ్ళుగా నివసిస్తారని దేవుడు ఆశపడుతున్నాడు. వద్దయ్యా నాకు ఇష్టం వచ్చాడు జీవిస్తాను అని దేవుడి మీద తిరగబడితే ఏది జరుగుతుంది? దరిద్రం అలాగే ఉంటుంది. ఇంట్లో బాధలు కష్టాలు ఆఖరికే నరకము. ఊరేసుకొని చనిపోయింది అపరించి కూతురు. కారణం ఏంటి? దేవుని మాట వెళ్ళలేదు. ఏ మాట వెళ్ళలేదు, వెళ్ళలేనట్టు యాక్టింగ్. ఎవరికాల యాక్టింగ్? దేవుడు చూడడా ఈ యాక్టింగ్? వద్దన్న పనే చేసి చెప్పిన మాట వెళ్ళకుండా, సేవకుల దగ్గర ఒక మాట, దేవుడి దగ్గర ఒక మాట, నువ్వు చేసింది ఇంటి దగ్గర ఒక మాట, ఒక పని. సాతానికి అధికారం వచ్చేసింది. అధికారంలో సాతాను అధికారంలో ఉంటావా, దేవుని అధికారంలో ఉంటావా? ఉన్నానా లేదా అని రోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కళ్ళ కన్నీళ్ళు వస్తాయి. అయ్యో నేను ఏ పరిస్థితుల్లో ఒక్క బిడ్డను కూడా రక్షించలేదే, నన్ను దేవుడు వెలిగించాడు, నేను బాప్తిసం తీసుకొని దేవుడు నమ్ముకుని ఎంతకాలం అయింది, ఒక్క బిడ్డనైనా నేను రక్షించాను, ఒక్క బిడ్డనైనా దేవుని సన్నిధి తెచ్చాను. దేవుని మార్గంలో నడిపించే బిడ్డలంట ఆకాశంలో జ్యోతుల్లా ఉంటారు ఉంది దానియేలు గారు చెప్తారు 12:3. ఆకాశంలో జ్యోతుల్లా నక్షత్రాల్లా ఉంటారట. ఆ నక్షత్రం మనం చూస్తుంటే ఎలా కనపడుతూ ఉంటుంది ఆలోచించండి. జ్ఞానులు ఆ మార్గాన్ని వేసే పరిశుభ్రాలు పుట్టాడని జ్ఞానులకి మార్గం చూపించింది. జ్ఞానులకే తప్పలేదు దేవుని మార్గం, దేవుడిని చూపించింది, దేవుని మార్గంలో నడిపించింది జ్ఞానులు. ఈ నక్షత్రం ఏంటి? ఇలాంటి నక్షత్రము పుట్టిందంటే ఏదో ఒక వింత జరిగింది అని అన్ని తిరగేసి ఎక్కడ దొరకలేదు. కానీ ఆ జ్ఞానులకి ఈ నక్షత్రము, ఈ రారాజు బిడ్డ పుట్టాడని, దేవుడు కుమారుడు పుట్టాడని అది తెలిపింది. అలాగా ఒక నక్షత్రంగా ఉండాలి, ఒక నక్షత్రంగా, ఒక తారలా ఉండాలి. ఒక నక్షత్రం ఎలాగ నేను దారి చూపించింది అలా నువ్వు దారి చూపించాలి. దేవుని మార్గంలో నడిపించాలి. నేనే నడవలేకపోతానని ఎవరు నడిపిస్తాను అని సాతాను గారు నీకు బోధ చేస్తుంటే ఆయన రోమం 16 ప్రకారం కాళ్ళు చొక్కాలి. సమాధానకర్త అయిన దేవుడు మీ పాదముల కింద సాతాన్ని చెదగొడతాడని ఉంది. దేవుడు నీలో ఉండి నువ్వు ఎప్పుడైతే లోపడతావో నీలో ఉండి ఆ సాతాన్ని నువ్వే చెదగొట్టాలి. అంతేగాని దానికి లోపడిపోయి ఆడు నీకు మాటలు నేర్పిస్తుంటే ఆ మాటలు నువ్వు పలకూడదు. దేవుని మాటలు తప్ప ఇంకొక మాటలు వస్తున్నాయంటే వెంటనే మోకరించి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేనికి ఇలాంటి మాటలు వస్తున్నాయి తెలిసిపోద్ది కదమ్మా. ఒక నిమ్మ చెట్టు వేస్తే ఒక వేపకాయ వచ్చిందనుకో, దానికి అది చేతి ఉందనుకో, నిమ్మకాయలు కాయకుండాలి. ఆ చేతికాయ చూసి వెంట ఏడుస్తుంది. ఆ నిమ్మకాయలు పిండుకుందా ఒక రోజు వేడి చేస్తుందని ఒక నిమ్మ చెట్టు వేస్తుంది. కానీ అది వేపకాయ వచ్చిందనుకో, అది చేతిగా పిండి తింటాక చేతిగా వచ్చిందని మీకు ఎలా ఉంటుంది? అలా దేవుడట మంచి ద్రాక్ష తోట వేసాడట, 6 ద్రాక్ష ఫలాలు కాసేయట. అంజూరు చెట్టు దగ్గరికి వస్తాడు దేవుడు, వచ్చి అంజూరు పళ్ళు తిందామని వస్తే ఆకలితో, అది కాలం, అది సీజన్ కాదు, అయినా సరే ఫలాలు లేవట, దాన్ని శపించాడు దేవుడు. అలా శాపగ్రస్త జీవితం కావాలా? అంజూరు చెట్టు నరికేమన్నాడు, గొడ్డలు చేతులు ఆ చెట్టు పక్కనే పెట్టాడు. చెట్టు అంటే మనిషికి చూస్తున్నాడు. ఇదే విప్పబడిన వాక్యం, ఉపమానాలు, ప్రవచనాలు
ఇవన్నీ నెరవేర్పు దినాల్లో ఉన్నాము. ఎందుకంటే అంచె దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. కాబట్టి దేవుడు అందరితో కూడా అర్థమయ్యేలాగా మాట్లాడేది విప్పబడిన వాక్యం. అది దీపవృక్షమైన మనిషిగా దేవుడు ఆ ఉపమానాన్ని ఒక దేవుడి బిడ్డగా దేవుడు అలాగే ఉండి అనేక మందిని మలాకి 3:1-3 ఉంటుంది. ఒక దూతగా దేవుడు వచ్చారు. అలా మనల్ని కూడా దేవుడు ఆ దూతగా చేశాడు. అది హెబ్రీయులు రాసిన పత్రికలో 7:1 ఉంటుంది. అగ్ని జ్వాలలుగాను అగ్ని జ్వాలలుగా దేవుడు వాడుకుంటాడని ఉంది. దేవుని పరిచారకుల్ని 103వ కీర్తనలో కూడా ఉంటుంది. ఆయన పరిచారకుల్ని అగ్ని జ్వాలలుగా వాడుకుంటాడంట. అగ్ని వాళ్ళు మండుతూ ఉంటుంది. వారికి ఎలాగైనా చెప్పాలి, నన్ను దేవుడు విడిపించాడు, నా గ్రామాన్ని నేను బాగు చేసుకోవాలి, నా సంఘాన్ని నేను బాగు చేసుకోవాలి, నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోవాలి, నేను ఒక దీపవృక్షంగా ఉండాలి. అది ఎప్పుడు వెలుగుతానా అని ఉంటుందంట. అది వెలుగుతూ ఉన్నదంటే నువ్వు దేవుడి అభిషేకంతో ఉన్నట్టు లెక్క. వెలగట్లేదు, నీకు ప్రార్థన రావట్లేదు, దేవుడి మాటలు నోట్ల నుంచి రావట్లేదు. ఎంతసేపు నా రాజ్యాన్ని కట్టుకున్నావు, మూర్ఖుల గీతాల వరకు వేరేకుండా వాళ్ళ మాటలు నువ్వు తంబాన పాడుకుంటే నీ దీపం మారిపోయినట్టు లెక్క. ఎలాంటి తుఫాను వచ్చినా సరే అది క్రీస్తు అనే బండ మీద నిలబడితే, బండ మీద ఇల్లు కడితే ఏంటవుతుంది? ఎంత తుఫాను అయినా సరే అది ఏమవుతుంది. అది ఇసుక మీద కడితే అది ఏం జరుగుతుంది? కూలిపోతుంది. అంటే వెంటనే సాతాను మాటలు పడిపోతాం. ఆ సాతాను పిల్లలు దురాత్మల సమూహంలో ఉన్న మనిషి నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే నువ్వు లోపడిపోతావు. దానికి నష్టం ఏంటి? నేను దేని మీద కడుతున్నాడు దేవుడు? క్రీస్తు అనే బండ మీద నేను కడుతున్నాడు. విప్పబడే వాక్యం అనే దేవుడు నీలో ఉండి నడిపించి ఒక దీపవృక్షంగా నన్ను చేసినందుకు దేవుడు వందనాలు, ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఇంటికి మలాకి 3:1-3 చదవండి. ఆ దూత అనే దేవుడు మనల్ని కూడా దూతలుగా చేశాడు. ఇప్పుడు 7:1 కొన్ని దేవుడు ఆ మాటలు చెప్తున్నారు కాబట్టి అనేక సార్లు మాటలు చెప్పుకున్నాం. మళ్ళీ దేవుడు ఒక రీఫ్రెష్ చేశారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే లోతు బాగా ఉపస్తంభం అయిపోతే ఎవరికి పనికిరా, నా ఇల్లేట్ అయిపోతుంది అని చూసినాను. అలా శిలలాగా ఉన్న మనిషిని దేవుడు శిలని ఆయన ఏం చేశాడు? ఆయన కోసం వేచి ఉన్నప్పుడు ఆయన నిన్ను తాకుతాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను దర్శనమిస్తాడు. ఆయన సన్నిధిలో యెహోవా పెట్టిన దీపంగా నేను అనుక్షణము వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, అభిషేకుడా నీకు వందనాలు. అభిషేక పూర్ణుడా, సర్వశక్తి మంతుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభు అయ్యా ఇంతవరకు మాతో మాట్లాడి బలపరిచి అనేకమైన బిడ్డలకి నాయన అయ్యా మార్గం చూపించే నాయన ఒక దీపవృక్షము లైట్ హౌస్ లాగా ప్రభు అయ్యా అనేక మందికి ఉండాలని అయ్యా మీరు వినితతో మాట్లాడారు. మరి తండ్రి నాయన ఆ బిడ్డని ముఖ్యంగా దర్శించండి ప్రభు. పరిశుద్ధ రూపంతో మాట్లాడారు, పౌరులతో మాట్లాడారు. మరి నాయన అయ్యా నాతో మాట్లాడారు, అరుణకాంతితో మాట్లాడారు, పరిశుద్ధ ప్రిస్కిల్లతో అకులతో మాట్లాడారు ప్రభా. మీ వందనాలు, స్తోత్రాలు. భారతితో మాట్లాడారు ప్రభా. పరిశుద్ధాత్ముడా బెన్నీతో మాట్లాడారు ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. రూతు కుటుంబంతో మాట్లాడారు, షారోన్ రోజుతో మాట్లాడారు, సునీతతో మాట్లాడారు ప్రభు. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు దర్శించండి నీ బిడ్డలు ప్రభు. మహిమతో మాట్లాడారు, యోహానుతో మాట్లాడారు అయా. నా తండ్రి ఆరాధనతో మాట్లాడారు ప్రభు. అయా దీపాలు వెలిగించండి, మండుచున్న దీపమయ్యేటట్టు యోహాను గారు మరి ప్రకటన గ్రంథంలో ఇవన్నీ ఆయన మరి ప్రకటన 1:12 వచనంలో మాట్లాడాడు ప్రభు. దీప వృక్షాల మధ్యన ఆయన సంచరిస్తున్నాడు అని, మా మధ్యన మీరు సంచరిస్తూ మమ్మల్ని మేలుకొలుపుతూ ప్రభు మీ దీపములు వెలిగి ఉన్నాయా లేదా అని ఆయన మరి అహరోను కర్ర వలే ప్రభు మీరు ఉపమానంగా అయ్యా నన్ను చనిపోయి లేచి మరి చిగురించి అయా తండ్రిగా ఒక ఉపమానంగా మరి నాయన అయా మరి నా అహరోను కర్ర వలె ఒక వాక్యమనే దండముతో విప్పబడిన వాక్యముతో మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా నీకు వందనాలు.
అయ్యా నీ బిడ్డలుగా మేము కూడా మిమ్మల్ని కోరి నడవడానికి ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మీరు చెప్పినట్లుగా క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవారలో మొదలు అన్ని విషయాలు మీరు ఎదగాలి అని చెప్తున్నారు ప్రభు. మేము ఎదిగే బిడ్డలుగా 1000 తరాల వరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా కుటుంబాలు ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మరి సాల్మాను కూడా ప్రభు మీ ఆజ్ఞలో పెట్టుకోండి, మీరు దర్శించండి నాయన. ఒక లైట్ హౌస్లా ప్రభు మీరు వాడుకుంటున్నారు. ఇంకనూ ప్రభు బలపరచండి, స్థిరపరచండి. అయ్యా నా తండ్రి, అంచె దినాల్లో ఉన్నాం ప్రభు. మేము నా తండ్రి మాతో మీరుండి మీరు నడిపించండి. మీ దేవతల సమూహంతో మాకు నాయన ప్రతి క్షణము కీర్తన 32:8 ప్రకారం మమ్మల్ని నడిపించి అయా దీవ వృక్షము వలె మమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మా గ్రామాలకి మా సంఘాలకి ప్రభు అయా నా తండ్రి నాయన దేశానికి మేము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు మీరు సహాయం దయచేసి ప్రతి ఒక్క బిడ్డని క్షమించి కనికరించి కృప చూపించి ఈ వాక్యం 100 ఫలింపు దయచేసి అయ్యని సాక్షిగా ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టుకుంటున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులు మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము తోడేది నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు. ఇప్పుడు బలదేవుడు దీవించును గాక. ఆమేన్.